వడ్డమాను గ్రామంలో ఉన్నాం. ఈ ప్రాంతంలో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గ్రామం లోపలికి వెళ్దాం రండి. మేమైతే ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, ఇవ్వటానికైతే సిద్ధంగానే ఉన్నాము. కాకపోతే మాకేందనేది అయోమయంలో ఉన్నాము. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు పార్టీ మారితే ఏందని 50 సెంట్లు ఇచ్చి ఉన్నాం పోలింగ్లో, కానీ అది ఎక్కడ ఉందనేది మాకు కూడా తెలియదు. పేపర్ ప్లాట్ కాకుండా ఎక్కడ ఇస్తారు అనేది మాకు ఒక గవర్నమెంట్ స్పష్టత ఇవ్వాలి. ఇస్తే మటుకు మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వం కమిటీ వేసింది, గ్రామ కంట సభలను పెడుతున్నారు, ఊరూరు వస్తున్నారు. మీ ఊరు రాలేదా? మీరు వాళ్ళకి చెప్పలేదా? మా ఊరు అసలు ఎవరు వచ్చి మమ్మల్ని ఎవరు అడగలేదండి. అయినా అధికారులదే ఉందండి, ఇవాళ ఉంటారు రేపు వెళ్తుంటారు, మారుతుంటారు కదా. మేము అభివృద్ధికి అయితే వ్యతిరేకం కాదు. కవులు బవులు మాకేం అవసరంలా. 1250 గజాలు ఎకరానికి 10 లక్షలు తీయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇక ఎటొక్కటి వెళ్ళి బాగు పొలాలు కొనుక్కొని వెళ్ళిపోతాం. మొదటి పేజీలో దాదాపు 35,000కు పైగా ఎకరాలు చాలా సజావుగానే సేకరించారు. 30,000 ఎకరాలు సజావు. కానీ ఇప్పుడే ఎందుకు ఆ సమస్య? ఎందుకు ఆ అయోమయం మీలో, ఇంకా మీ గ్రామంలో? అయోమయం అంటే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరవాలి. ముందు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అయితే కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది ఈ ల్యాండ్ పూలింగ్. ప్రస్తుతం మనం అమరావతి ప్రాంతంలోని వడ్డమాను గ్రామంలో ఉన్నాం. మీరు చూడొచ్చు, ఈ ఊరు అంతా కూడా అమరావతి కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన ప్రాంతం. ఈ ప్రాంతంలో రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులకు సంబంధించి, అలాగే భూములు ఇచ్చిన రైతుల అభిప్రాయాలు, వాళ్ళ మనోభావాలు, అలాగే గ్రామం ఎంతవరకు అభివృద్ధి చెందింది, మొత్తం భూములు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు గ్రామంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటన్నింటినీ ప్రత్యక్షంగా మీ కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే రైతుల మనసులో ఏముందో కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి గ్రామం లోపలికి వెళ్దాం రండి. అమరావతి ప్రాంతమైన రాజధాని తుళ్ళూరు మండలం వడ్డమానులో ప్రస్తుతం మనం ఉన్నాం. మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు. వీళ్ళు రాజధాని ప్రాంతానికి సంబంధించి భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళలో కొన్ని అయోమయ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, డైరెక్ట్గా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ముందు మీరు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు అంటే ఇవ్వాలి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి? 23 సెంట్లు ఉందండి. మేమైతే ఇంతవరకు ఏమి ఇవ్వలేదు, ఇవ్వటానికైతే సిద్ధంగానే ఉన్నాము. కాకపోతే మాకేందనేది అయోమయంలో ఉన్నాము. కమిటీ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు పార్టీ మారితే ఏందని అని మాకు ఆలోచనలో ఉన్నాము. మాకు దాని మీద క్లారిటీ అని చెప్పలేదు. పొలాలు అయితే ఇవ్వండి అంటున్నారు, కానీ మేమైతే ఇవ్వాలా. ఇంకా ఎన్ని ఎకరాలు? 3 ఎకరాలు 23 సెంట్లు. అడిగారా మిమ్మల్ని? వచ్చారా, సంప్రదించారా, ఎవరైనా మాట్లాడారా? మమ్మల్ని అయితే ఎవరు అడగలేదండి. అంటే స్థానిక అధికారులు గాని, నాయకులు గాని ఎవరు అడగల? ఏ పార్టీ నాయకులు? ఏ పార్టీ నాయకులు అడగల. సిఆర్డీఏ నుంచి కూడా ఎవరు రాలేదు. అంటే మీకు ఏంటంటే అయోమయం అంటే ఎందుకు? అందరూ ఇస్తున్నారు కదా, మీకేంటి ప్రాబ్లం? ఇస్తున్నారంటే ప్లాట్ లో ఎన్ని ఎక్కడ ఏందనేది మాకు చెప్పాలి కదండి. చెప్తే దాన్ని బట్టి మేము తెలుసుకొని ఇవ్వడానికి ఆలోచించుకుంటున్నాం అనమాట. ఎక్కడ ఇస్తారు ఏంటి ఏరియాని బట్టి ఉంటది కదా ప్లాట్లు. మాకు పాత పూలింగ్ లో ఇవ్వాలని మేము అనుకుంటున్నాము. మరి మాకు ఎక్కడ ఇస్తారని కానీ సిఆర్డీఏ వాళ్ళు కానీ ఎవరు మాకు ఎంతవరకు తెలియపరచలు. దాని మీద మేము ఇవ్వాలా వద్దని ఆలోచించుకుంటున్నాం. ఇక మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు? మాకు వడ్డమాన్లో 3 ఎకరాలు 30 సెంట్లు ఉందండి. వైకుంఠపురంలో 2 ఎకరాలు 53 సెంట్లు ఉందండి. లోగడ 50 సెంట్లు ఇచ్చి ఉన్నాం పూలింగ్ లో, కానీ అది ఎక్కడ ఉందనేది మాకు కూడా తెలియదు. పేపర్ ప్లాట్ అన్నారు, మాకైతే చదువు లేని వాళ్ళం, మాకు తెలియటంలా. అందుకని చెప్పి ఇప్పుడు ఇవ్వాలి అంటే మాకు ఎక్కడ ఇస్తారు ఏంటి అనేది మాకు గవర్నమెంట్ ఒక క్లారిటీ రావాలి. 1/2 ఎకరం ఇచ్చామండి. 1250 అంటే 650 గజాలు. అది పేపర్ ఇచ్చారా, చూపించారా మీకు రిటర్న్ బుల్ ఎక్కడ అనేది? మాకు రిటర్న్ బుల్ అనేది అంటే పేపర్ ఇచ్చారుగా, మాకేం తెలియట్లేదు కానీ చదువు లేని వాళ్ళం కదా. అది అంటే మీకు చూపించలేదు? మాకు ఎక్కడనే చూపిలా. అది రెసిడెన్షియల్ కమర్షియల్ రెండు ఇస్తా ఉన్నారు, ఏం చూపించలేదు? చూపిలా, ఇచ్చామన్నారు. అవి ఎక్కడ ఉందనేది మాకేం తెలిసే, పేపర్ చూసుకుంటే చదువుకున్న వాళ్ళకైతే తెలిసిద్ది, మాకేం తెలిసిద్ది. అది అందుకని అలా పేపర్ ప్లాట్ కాకుండా ఎక్కడ ఇస్తారు అనేది మాకు ఒక గవర్నమెంట్ స్పష్టత ఇవ్వాలి. ఇస్తే మటుకు మేము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాము. అది అంటే ఇలాంటి సమస్యల కోసమే ప్రభుత్వం కమిటీ వేసింది, గ్రామ కంట సభలను పెడుతున్నారు, ఊరూరు వస్తున్నారు. మీ ఊరు రాలేదా? మీరు వాళ్ళకి చెప్పలేదా? మా ఊరు అసలు ఎవరు వచ్చి మమ్మల్ని ఎవరు అడగలేదండి.
ఎన్నాళ్ళల్లో? ఎవరు అడగల. వైకుంఠపురం ఏరియా వాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు అడగల, అధికారులు ఎవరు వచ్చి. అయినా అధికారులదే ఉందండి, ఇవాళ ఉంటారు రేపు వెళ్తుంటారు, మారుతుంటారు కదా. అది గవర్నమెంట్ ఇవ్వాలి స్పష్టత ఒకటి. అది గవర్నమెంట్ మళ్ళీ ఈసారి ఇప్పుడు ఇస్తాము, ఈసారి గవర్నమెంట్ మారితే మా పరిస్థితి ఏంటి? మేము ముందు ఆలోచన కూడా ఉండాలి కదా. అందుకని మేము ఇంకా పూలింగ్కి ఇవ్వాల. కానీ మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఇవ్వాలి అంటే? మేము ప్రభుత్వానికి చెప్పాలి అంటే మాకు ప్లాట్ ఎక్కడిస్తారు అనేది, పేపర్ ప్లాట్ కాకుండా మాకు ఎక్కడిస్తారు అనేది ఒక క్లారిటీగా చూపియాలి గవర్నమెంట్. చెబితే ఇవ్వటానికి సిద్ధంగానే ఉన్నాం. మేము అభివృద్ధికి అయితే వ్యతిరేకం కాదు, ఇస్తాము. మాకు ఎక్కడిస్తారు అనేది మాకు చెప్పాలి. పేపర్ అయితే మేము ఒప్పుకోం, పేపర్ ప్లాట్కి. మాకు అధికారులు చెబుతున్నారు కదండి, అధికారులు ఏముంది, వాళ్ళు ఉంటారు డ్యూటీలో, రేపు వెళ్ళిపోతారు. మాకు గవర్నమెంట్ ఒకటి స్పష్టత ఇవ్వాలి. అది రేపు గవర్నమెంట్ మారినా మీ ప్లాట్ మీకు ఉంటుంది, ఇదిగో ఇక్కడ అని చెప్పండి, ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఏంటి గ్రామంలో పరిస్థితి? మీరు మాజీ ఎంపీగా కూడా చేసినట్టున్నారు, ఏంటి పరిస్థితి? ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఇవ్వడానికి అయితే సిద్ధంగానే ఉన్నారు. ఆల్రెడీ ఎకరానికి 25 లక్షలు ఇస్తే ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఇబ్బంది ఉండదు. 1250 గజాలు ఇచ్చి ఎకరానికి 25 లక్షలు ఇస్తే ఇవ్వడానికి రెడీలో ఉన్నారు. అంటే ఈ కవులు బవులు మాకేం అవసరంలా, ఏ గవర్నమెంట్ ఉన్నా మాకు ఇబ్బంది ఉండదు. ఎకరానికి 25 లక్షలు ఇస్తే మేము 1250 గజాలు ఇచ్చి ఎకరానికి 25 లక్షలు ఇస్తే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఎకరానికి 10 లక్షలు రేటు కావాలంటున్నారు. రేటు కావాలి. ఈ పరిహారాలు ఏడాదికి ఇచ్చే ఇవే వద్దు. మా 1250 గజాల స్థలం కూడా కావాలి. ఇప్పుడు జరీ భూములకి 90,000, మామూలు వాటికి 60,000 ఇస్తున్నారు. అవి కూడా ఏం అవసరం. మాకు ఎకరానికి 25 లక్షలు ఇచ్చి 1250 గజాలు ఇస్తే చాలు మాకు ఎకరానికి. ఇక ఎటొక్కటి వెళ్ళి బాగు పొలాలు కొనుక్కొని వెళ్ళిపోతాం. ఇప్పటికే ఎకరం 2 కోట్ల వరకు పలుకుతుంది అంటున్నారు ఈ ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో. సాధ్యం అవుతుందా? 2 కోట్లు కొంటున్నారు, 3 కోట్లు కమ్మిన వాళ్ళు ఉన్నారు, 2 కోట్లు కమ్మిన వాళ్ళు అవన్నీ చెప్పుకునే కాదు. కానీ 280 కమ్మినీ కూడా ఉన్నాయి వడ్డమల్లో. 2వ విడత ల్యాండ్ కూలింగ్ అన్నాక తగ్గిపోయినాయి రేట్లు బాగా. అలా 3వ విడత అంటున్నాడు. గజం 15,000కి వచ్చిందో 10,000కి వచ్చింది. డెవలప్మెంట్ ఇంతవరకు లేదు. డెవలప్మెంట్ ఏడా గజాలు ఇంతవరకు రైతులకి ఏడా ఇలా డెవలప్మెంట్ చేసి అవి ఎన్నాళ్ళకి ఇస్తా కూడా తెలియదు. పోయినసారి 2018లో కవుళ్ళు వేయలేదు సరిగా ఇచ్చిన వాళ్ళకి. కవుళ్ళు ఒకసారి మొదటి పేజ్ లో దాదాపు 35,000కి పైగా ఎకరాలు చాలా సజావుగానే సేకరించారు. 30,000 ఎకరాలు. కానీ ఇప్పుడే ఎందుకు ఆ సమస్య వస్తుంది? అదే పోయినసారి ప్లాట్లు ఇయటం ఇవన్నీ లేట్ అయినాయి కదా, కవుళ్ళు ఇయటం, ధర్నాలు చేయటం. మధ్యలో ప్రభుత్వం మారింది, ఇవన్నీ మళ్ళీ ఏదైనా గవర్నమెంట్ మారిందనుకో మా రెస్పాన్సిబిలిటీ ఏంది? 25 లక్షలు ఇస్తే మాకు ఈ బాధలు ఉండవు కదా, జెండా పట్టుకునే పని ఉండదు కదా. 25 లక్షలు తీసుకొని మేము బ్యాంకులు వేసుకొని మా తిప్పలు మేము పెడతాం. 1250 గజాలు ఇవ్వను. మాకు కవులు వద్దు, నష్టపరిహారం ఏం వద్దు. అది 60,000 కవులు వద్దు, 40,000 కవులు వద్దు. ఎకరానికి 25 లక్షలు ఇచ్చేసి మా తిప్పలు మేము పడతాం. ఇక 1250 గజాలు ఇవ్వను. అది అంటే ఈ గ్రామంలో మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది? ఎంతమంది ఉన్నారు? 1850 ఎకరాలు ఉంది. ఇవ్వడానికి 450 ఎకరాలు ఇచ్చారు ఆల్రెడీ. ఇంకా 1850 ఎకరాలు, 1400 ఉంది. ఇంకా మిగిలిన గ్రామాలతో పోలిసి ఈ గ్రామానికి ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ గ్రామాలు? గ్రామం అంటే పక్కనే ఉంటానా, ఎక్కువ రేట్లు ఉండి తగ్గిపోయినాయి ఒకేసారి. 3 కోట్లు పోయింది, 2 కోట్లకు వచ్చింది. అందువల్ల పట్టించుకోవట్లేదు గ్రామం వాళ్ళు. అది అధికారులు ఎవరైనా వచ్చారండి ఇంతవరకు? నా కాడికి ఎవరు రాలేదు ఇంతవరకు. ఊరు గ్రామంలోకి ఎవరైనా వచ్చారా? ఎవరు రాలే. ఎవరేం పట్టించుకోవట్లేదు. అధికారులు ఇప్పుడు 3 మారారు. సబ్ కలెక్టర్లో 3 మారారు నాకు తెలిసి ఈ సంవత్సరంలోనే. రేపు వీళ్ళు ఉంటారో ఉండరు మాకేం తెలిసిద్ది. ఈ 2 ఏళ్లలో మీ గ్రామం ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఈ గ్రామం వైపు ఏమైనా చూసారా? ఒక రోడ్డు వేసారు నాకు తెలిసి, సిఆర్డీ ఆఫీస్ పోవడానికి ఈ సంవత్సరంలో. అది ఈ 2 ఏళ్లలో అధికారులకు వచ్చాక సిమెంట్ రోడ్డు ఒకటి వేసారు, మెయిన్ రోడ్డు. ఒక 50 లక్షలు 60 లక్షలు. మరి ఈ రోడ్డు తుళ్ళూరుకి అది ఒక రోడ్డు వేసారు, అది ఒక 1 రూపాయలు పెట్టి ఈ 2 చేశారు. ఎందుకు ఆ అయోమయం మీలో? ఇంకా మీ గ్రామంలో ఏమయం అంటే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరవాలి. ఇది ముందు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అయితే కొంచెం గ్యాప్ వచ్చినట్టుంది ఈ ల్యాండ్ పూలింగ్లో. గతంలో కూడా ఆయన క్యాబినెట్ నుంచి బయటికి పోవడం, కొన్ని రోజులు వాయిదా పడతాం, ఇదంతా అందరం చూసాం, దేశం మొత్తం చూసింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మా దగ్గరికి జనసేన నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, బీజేపీ నుంచి పక్కన ఆలగం సుధాకర్ బాబు అని పల్నాడు జిల్లా అధ్యక్షుడు చేశారు. వాళ్ళకి ఉంది 56 ఎకరం పొలం. అట్లాంటి వాళ్ళని తీసుకొని వస్తే ఇక్కడ మా సమస్యలన్నీ వాళ్ళిద్దరు దృష్టికి తీసుకెళ్తారు, పని జరిగిద్ది. రెండోది ఏంటంటే మాకు ఎంత అయితే వచ్చిద్దో ముందు ఎంతవరకు చేయమంటున్నావు, నీ మాస్టర్ ప్లాన్
ప్రకారం ఎంతవరకు చేసేసాం అనుకోండి, మేము ఆ ప్లాట్ కాటిపై నువ్వు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కరెంట్ పై ఎప్పుడో ఒక రోజు అటు ఇటు వేసినా అది ఇబ్బంది లేదు. ముందు మీరు అలాంటి చర్యలు ఏం తీసుకోవటం, మొత్తం ఒకటే రోజు అవ్వాలంటారు, అది అయ్యే పని కాదు కదా. ఇక్కడ ఉన్న అధికారులు ఒకళ్ళ అధికారులు ఉంటేనే ఇక వాళ్ళ చేతి వాటం ప్రదర్శించుకోవడం, వాళ్ళకి అనుకూలంగా మాట్లాడటం. అసలు ఎస్డిసిని అయితే ఈ గ్రామంలో 2 నెలల పాటు వేయలేకపోయారు. ఎవరికి వాళ్ళు మేము బాగుంటున్నారు అక్కడికి ఆ ఊరు. ఇక్కడ ఏం జరిగిందంటే 60% రైతులు ఎవరైతే ఉన్నాం ఈ రెవెన్యూలో ఆ పూలింగ్లో పొలం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ కష్ట నష్టాలన్నీ వాళ్ళకి తెలుసు, వాళ్ళే తిడుతున్నారు. అసలు అమ్మాయి ఎంత మనకి గల్లా చేతి ఏమైపోయాడు, సుజనా సోదరి మనల్ని పట్టించుకుంది వాళ్ళు కదా ఆ రోజు. వాళ్ళు వచ్చి మనం సమస్యలు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఎంపీ గారు ఉన్నాడు, కేంద్ర మంత్రి గారు, ఆయన పెద్ద ఢిల్లీ లెవెల్లో ఉండాలా. ఇక్కడ సమస్యలు ఆయన 3 మ్యాన్ కమిటీలు వేసాడు. ఈ 3 మ్యాన్ కమిటీలు రైతులతో మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఎట్లా కుదిరిద్ది? దానికి సంబంధించిన వాళ్ళని ఎత్తే కుదిరిద్ది. 3 మ్యాన్ కమిటీలు అన్ని పార్టీలు ఉండాలంటారా? అన్ని పార్టీలు ఖచ్చితంగా అన్ని పార్టీలు ఉండాలి. మాతో మాట్లాడగలిగే స్థాయి వాళ్ళు కూడా ఉండాలి. ఇంక పెద్దవాళ్ళని పెట్టుకుంటే ఉపయోగం లాభం లేదు. దానివల్ల ఉపయోగం. కేంద్ర మంత్రి వచ్చి మాతో ఎట్లా మాట్లాడతాడు? ఆయనకున్న సెక్యూరిటీ అదంతా అసలు అంత ఈజీ కాదు. అసలు వాళ్ళు కాదు, లోకల్ ఎమ్మెల్యేలు ఎవరెవరు ఏ కమ్యూనిటీతో ఎవరు సన్నిహితంగా ఉంటారు, వాళ్ళు వచ్చి 1-2 సార్లు సిట్టింగ్ ఎత్తే అది పంచాయతీ దొరికిద్ది. ఒకసారి కేంద్ర మంత్రిని ఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని మొత్తం తీసుకొని వస్తున్నారు. వచ్చి అక్కడికి ఏం మాట్లాడతాం? అప్పటికప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటాడు, మళ్ళీ ఆయన అప్పుడే ఢిల్లీ వెళ్ళిపోతున్నాడు ఆయన పనికి. ఆయన ఇక్కడ పని జరగట్లా. అందుకని దానికి సంబంధించిన ఎవరు లేదు, రిటైర్డ్ ఐఏఎస్లు వచ్చినంత మంది ఉన్నారు, లేదా రిటైర్డ్ జడ్జీలు. 29 గ్రామాల్లో సమాంతరంగా అభివృద్ధి చేస్తాం అంటున్నారు. వడ్డమాను విషయంలో జరిగింది అది? జరగలేదు. అసలు ఏ ఊర్లో సమాంతరంగా ఎట జరిగింది? ఎక్కడైనా అందరం కోరుకునేది ముందు మీరు ఎప్పుడైతే ఎర్త్ వర్క్ చేసి డస్ట్ తోలేరనుకోండి, ముందు ఫ్లాట్ కనపడింది. నువ్వు తర్వాత అండర్ గ్రౌండ్ కరెంటు వాటర్ అవన్నీ నిదానం జరుగుతాయి ఎవరికైనా. ఏ ప్రభుత్వం? గుంటూరు అంతా ఒకరోజు పెరిగిందా? మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చినాకనే కదా తాటికి అమరావతి నుంచి మంచినీళ్ళ పైప్ లైన్ వేసింది. ఒక్కొక్క ప్రభుత్వం ఒకటి చేసుకుంటా పోయిద్ది. వీళ్ళు మొత్తం ఒకటే రోజు అంటున్నారు, దానివల్ల రిజల్ట్ రావట్లేదు. చూద్దాం. వడ్డమాను రైతులు అయితే మాత్రం ఒక అయోమయంలో అయితే ఇంకా ఉన్నారు. భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు, కానీ వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో క్లారిటీ కోరుకుంటున్నారు. ఇంతకుముందు ఇచ్చిన రైతులకు సంబంధించి, లేదంటే ఈ గ్రామంలో ఎక్కడిస్తారు ఏంటి, పేపర్లకే కాకుండా నేరుగా ఆ ఫ్లాట్లు చూపించగలిగితే కనుక ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. దీనికి రాజకీయ కారణాలా, లేదంటే అధికారుల వైఫల్యం ఏంటి అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి.